నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 10వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:46. ఈరోజు తిది చతుర్దశి ఉదయం 11:34 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం అనురాధ సాయంత్రం 5:52 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 12:07 నుండి రాత్రి 1:57 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుండి ఉదయం 9:13 వరకు. రాత్రి అంటే తిరిగి మరలా రాత్రి 11:09 నుంచి 11:53 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:08 వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:38 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 6:32 నుంచి ఉదయం 8:13 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 10, 2025 నాటి మంగళవారం రోజు దిన ఫలితాలు, వాటి యొక్క గ్రహ ఫలితాలు అంటే ఈ దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క ఫలితం ఎలా ఉంటుంది, అవి ఇచ్చే ప్రభావం ఏంటి, ఫలితాలు ఏంటి అనే అంశంలో ముందుగా గ్రహ స్థితి చూస్తే చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజగ్రహ ప్రభావము చాలా ఎక్కువగా ఉండబోతోంది. ఆవేశాలు ఎక్కువగా వస్తాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ 12 రాశుల్లో సంచరించే ప్రతి ఒక్కరూ కూడా. అయితే ముందుగా మేషరాశిని చూసినట్టయితే ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు వెడితేనే మీరు ఏ పనినైనా నెగ్గించుకు రాగలుగుతారు. సహచరుల తోడుతో అంటే మీ యొక్క కలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వారి యొక్క సహాయంతోనే ముందుకు వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలో సామాన్యంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేయించుకోవడము, ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే మీరు నష్టపోయే అవకాశము, అది ఆన్లైన్లు కావచ్చు, లేదా అంటే దీని ద్వారా కావచ్చు, అంటే స్కాముల ద్వారా కావచ్చు. ఇలాగా మీరు ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పడేటట్టుగా, ధనం నష్టపోయేటట్టుగా గోచరిస్తోంది. ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కీలకమైన వ్యక్తులతో వివాదాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఎవరైతే మీకు ఇంపార్టెంట్ మనుషులో వాళ్ళతోనే తగాదాలు జరిగే అవకాశము, విడిపోయే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీరు వ్యవహార బుద్ధితోనే నడిపితేనే జయం కలిగే అవకాశం ఉంది. అంటే చాలా తెలివితేటలుగా, సమయస్ఫూర్తితో మీరు మెసిలితేనే ఈ పని జరిగేటట్టుగాను, కార్యసిద్ధి జరిగేటట్టుగాను గోచరిస్తోంది. కాంట్రాక్టుల విషయంలో పురోగతి సాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగాను, ఆరోగ్యపరంగాను మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు పచ్చబొట్లను ధరించకండి. అవి మీకు ఇబ్బంది కలిగించడము, నెగిటివిటీని ఎక్కువగా తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. కాబట్టి పచ్చబొట్లు వేయించుకునే స్థితిని తెచ్చుకోకండి. అయితే మీరు ఈరోజు ప్రశాంతంగా మౌనంతోనూ ధ్యానంతోనూ ఉంటేనే కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి బంధుత్వ సంబంధాలతో తాత్కాలికమైన ఉద్రేకంతోనూ మాటలు నియంత్రణ కోల్పోయి తగాదాలు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహానికి సంబంధించి శాంతి కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ప్రతిబంధకాల మధ్య విజయం జరుగుతుంది. అంటే చాలా హడిల్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అన్ని ఆటంకాలను ఎదురేగి మీరు విజయాన్ని సాధిస్తారన్నమాట. అయితే కార్యము
స్ట్రాంగ్‌గా విల్ పవర్ అయితే ఉండాలి మీకు. నేను చేయగలను అనే విల్ పవర్ పెట్టుకుంటేనే ఇవన్నీ మీరు సాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి విశేషమైన పనులు ఏమీ లేవు. అయితే పరిహారంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడము, ఆ స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. చిన్న చిన్న ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆ ప్రయాణాల మూలకంగా మీకు ఉత్తర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఉత్తమ దశ చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబ పరంగా చక్కగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము నవరత్నమాల పఠనము తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. దుర్గా అమ్మవారి నవరత్నమాలిక అని ఉంటుంది. దాన్ని చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఆత్మీయుల యొక్క సహాయంతోనే మీరు మీ సమస్యలను అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఈరోజు ఉండబోతోంది. ఎటువంటి విశేషమైన పనులు కానీ, ఎటువంటి విశేషమైన వార్తలు కానీ, ఎటువంటి విశేషమైన నిర్ణయాలు కానీ ఏది ఈరోజు తీసుకునే ప్రయత్నం అయితే చేయకండి. స్తబ్దుగా ఊరుకుని రోజుని ధ్యానంలో గడిపే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ కవచాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి తీవ్రమైన ఆలోచనల మధ్య సరి అయిన దారి మీకు కనపడదు. ఆలోచనలు తగ్గించుకొని దారి వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి. మాటల మీద నియంత్రణ మరీ ముఖ్యంగా చెప్పదగినది. మాటలు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా కుజగ్రహానికి సంబంధించిన పూజ కానీ, హోమం కానీ, అర్చన కానీ చేయించుకోండి. మంగళవారం ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. అంటే ఈరోజు మంగళవారం అని కాకపోయినా ఎప్పుడైనా మంగళవారం వస్తే కనుక ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నూతన ప్రాజెక్టులు వస్తాయి మీకు. అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. లేదా కొత్తగా ఏవైనా నూతన ప్రాజెక్టులు మనం చేపట్టాలి లేదా మనం చేసుకోవాలి అని అనుకుంటే కనుక, అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ వీళ్ళు శ్రీకారం చుట్టే ప్రయత్నం, అంటే యాక్సెప్ట్ చేసే ప్రయత్నము మీ అంతటా మీరే స్వయంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అదృష్టం మీ వెనకాలే ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. సంబంధించిన మార్గాలు ఓపెన్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి క్షీరాభిషేకం చేయించుకోవడంతో పాటు బుద్ధుడి యొక్క విగ్రహాన్ని కనీసం చూస్తూ 10 నిమిషాలు గడిపే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిశితంగా వ్యవహరిస్తే కనుక విశేషమైన లాభాలు మీ సొంతము. అంటే సమయస్ఫూర్తితో చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క పనులను నెరవేర్చుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనిగ్రహానికి సంబంధించి పరిహారంగా మీరున్న ఇంటి దగ్గర నుంచి నవగ్రహ ఆలయం వరకు నడిచి వెళ్ళినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ విషయాన్ని మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ కుంభరాశి వారికి బుద్ధి నైపుణ్యం ప్రదర్శించాల్సిన సమయము. విజయం మీకు అందుబాటులో ఉంటుంది. ఏ పని తలపెట్టినా సక్సెస్ చేసే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా కొన్ని ఒడిదుడుకులు, మాట పట్టింపులు, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము రుద్రాభిషేకము మీ పేరిట చేయించుకున్నట్టయితే కొంచెం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు మీరు నలుపు రంగు కానీ, నీలి రంగు వస్త్రాన్ని కానీ ఈరోజు ధరించినట్టయితే కొన్ని నెగిటివ్ సిచ్యుయేషన్స్ని అవాయిడ్ చేయడం జరిగే అవకాశం కనబడుతోంది. ఈ సూచన తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రత అవసరము. మీరు ఏ పని తలపెట్టినా ఒక ప్లాన్ ప్రకారం చేసుకోండి. దాంతో పాటుగా ఒక విజన్ అనేది పెట్టుకోండి. ఈ పని ఈరోజు చేస్తే నాకు సక్సెస్ అవుతుంది అనే విజన్ పెట్టుకుని కనుక వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించుకుని వస్తారు. దీంతో పాటుగా కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఈ రోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము కేతువుకి శాంతి పఠనము చేయడము. గురువారం రోజు మీరు ఏదైనా ఒక వస్తువుని, అంటే పసుపు రంగు వస్త్రాన్ని కానీ, పసుపు కొమ్ములు కానీ, పసుపుని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా గ్రహ ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.